ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఈ రోజున మనము ఒక మనిషి నిద్ర లేచినప్పటి నుంచి పనుకునేటువంటి దాకా నిత్య నైమితికంగా ఎటువంటి కార్యాచరణలు చేయాలి, ఎటువంటి మంత్రములు పారాయణ చేయాలి అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రములు కొన్ని చెప్పాయి అన్నమాట. అటువంటిట్లో ఒక మనిషి నిద్ర లేవంగానే ఎటువంటి మంత్రాన్ని పారాయణ చేయాలి అంటే, మొట్టమొదటగా నిద్ర లేవంగానే మన రెండు అరచేతులను చూసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని చెప్పాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితం గౌరీ, ప్రభాతే కరదర్శనం. మన రెండు అరచేతులను చూసుకుంటూ అగ్రభాగమున లక్ష్మీదేవిని, మధ్య భాగమున సరస్వతీదేవిని, మూల భాగమున గౌరీదేవిని మన మనసులో స్మరించుకుంటూ నమస్కారం చేసుకోవాలి. అలాగే మన కాళ్ళని భూమి మీద మోపేటప్పుడు, అంటే భూమాత కదా, ఒక తల్లిని కాళ్ళతో తనడం చాలా తప్పు. కాబట్టి అటువంటి పాదాన్ని భూమి మీద పెట్టేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్పాలి. సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే, విష్ణుపత్తే నమస్తుభ్యం, పాదస్పర్శక్షమస్తు మే. అమ్మా భూదేవి, నా యొక్క పాదాన్ని యొక్క భూమి మీద పెడుతున్నాను అంటే నా కాళ్ళని భూమి మీద పెట్టకుండా నేను ఎటువంటి పనులనేటువంటిది చేయలేను. కాబట్టి ఒక తల్లి ఎలాగైతే బిడ్డను క్షమిస్తుందో నన్ను కూడా అలాగ క్షమించమమ్మా అని చెప్పేసి మనం భూదేవిని ప్రార్థన చేసుకోవాలి. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః.